ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా బస్సు లారీ ఢీకొట్టడంతో ముగ్గురు సజీవ దహనమయ్యారు. నంద్యాల జిల్లా సిరిబెల్లమెట్ట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 36 మందితో హైదరాబాద్ వైపుగా వెళ్తున్నటువంటి ARBCBR ట్రావెల్స్ బస్సు టైరు పేలడంతో అరుపు తప్పి ఈ ట్రావెల్స్ బస్సు డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్నటువంటి కంటైనర్ లారీని ఢీకొట్టింది. దీంతో వెంటనే బస్సుకు మంటలు అంటుకున్నాయి. బస్సు డ్రైవర్తో పాటుగా లారీ డ్రైవర్ క్లీనర్ ఇద్దరు కూడా మొత్తం ముగ్గురు మరణించారు. ఓ DCM డ్రైవర్ బస్సు అద్దాలు పగలగొట్టడంతో స్వల్పంగా ప్రయాణికులంతా గాయాలతో బయటపడ్డారు. మంటల దాటికి పూర్తిగా బస్సు మరియు లారీ రెండు కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. విజువల్స్ లో చూస్తున్నాం. హైదరాబాద్ వైపుగా వస్తున్నటువంటి ARBCBR ఈ ట్రావెల్స్ బస్సు స్ట్రైట్ గా వెళ్తూ టువర్డ్స్ హైదరాబాద్ వైపుగా వస్తోంది. ఈ క్రమంలోనే ఒకసారిగా టైర్ పేలిపోయింది. ఆ టైర్ పేలిపోవడంతో డివైడర్ను ఢీకొట్టి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్నటువంటి ఒక కంటైనర్ లారీని ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. ఆ లారీ కూడా కాలిపోయింది. ఈ బస్సు డ్రైవర్తో పాటుగా అటు లారీ డ్రైవర్ అండ్ క్లీనర్ ముగ్గురు కూడా సజీవ దహనం అయిపోయారు. మొత్తంగా బస్సులో 36 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. ఆ 36 మంది ప్రయాణికులు కూడా ఒక DCM డ్రైవర్ వచ్చి వెంటనే ఎమర్జెన్సీ గ్లాసెస్ ని బ్రేక్ చేయడంతో చిన్న చిన్న గాయాలతో వారంతా బయటపడగలిగారు. ఒకసారి సంఘటన స్థలం నుంచి ఆ సిచ్యువేషన్ కి సంబంధించి విజువల్ చూద్దాం. ఎటువంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఉంది. లేపు కొట్టండి అన్న అన్న అంటే నిద్రపోలేదు కదా. అదే అదే ఏరుంటాయి పగులుతాయి. సంఘటనతో ఒక్కసారిగా వరుస ఘటనలు, వరుస బస్సు ప్రమాదాలు, వరుసగా బస్సుల్లో మంటలు అంటుకోవడాలు సంచలనంగా మారింది. సో కర్నూలు బస్ సంఘటనకు సంబంధించి ఆ సంఘటన మరొక మునిపే కర్నూలులో 20 మంది మరణించారు. కర్నూలులోకి సంబంధించిన సంఘటన మరొక మునిపే వరుసగా ఘటనలు జరుగుతున్నాయి. మొదటిగా కర్నూలు, ఆ తరువాత నంద్యాల విహారీ ట్రావెల్స్, రాజమహేంద్రవరంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్నటువంటి ఇంకో బస్, ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి బస్సు ప్రమాదాలు, ఈ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ప్రయాణికులు బస్సులో వెళ్లాలంటేనే బెంబెలెత్తిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఇది హైదరాబాద్ వైపుగా వస్తోంది ARBCBR ట్రావెల్స్ బస్. ఈ ట్రావెల్స్ బస్ హైదరాబాద్ వైపుగా వస్తుండగా 36 మంది ప్రయాణికులు దాంట్లో ఉన్నారు. స్లీపర్ బస్ ఇది. సో ఆ బస్సు టైర్ పేలిపోవడంతో డివైడర్ ని దాటుకొని ఎదురుగా వచ్చినట్టు ఒక లారీ కంటైనర్ ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. అక్కడ ఒక DCM డ్రైవర్ వెంటనే ఆ బస్సు దగ్గరికి చేరుకొని అద్దాల్ని పగలగొట్టకపోయి ఉంటే ఈ ప్రమాదంలో మరిన్ని మరణాలు సంభవించి ఉండేది. ఈ ప్రమాదం మరింత నెక్స్ట్ లెవెల్ గా ఉండిపోయేది. బస్సు లారీ రెండు కూడా పూర్తిగా దగ్ధమైపోయి ప్రతినిధి హుసేన్ ఉన్నారు. హుసేన్, ఏం జరిగింది, ఏ సమయంలో జరిగింది ఈ సంఘటన? అక్కడ బయటపడినటువంటి ఆ ప్రయాణికులు ఎక్కడికి తరలించారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఏం చెప్తున్నారు? మరో ఉమ్మడి కర్నూలు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గత 2 నెలల క్రితమే మనం బస్సు ప్రమాదంలో 19 మంది మరణించినటువంటి ఘటన మరో అలాంటి ఘటనే రిపీట్ అయినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఇటీవల కాలంలో చాలా సందర్భాల్లో కూడా ఆ బస్సు ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అన్ని కూడా జరిగినటువంటి ఘటనలన్నీ కూడా ప్రైవేట్ బస్సులన్నీ కూడా దగ్ధమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాంటి సిచ్యువేషన్ ఇవాళ కర్నూలు చిత్తూరు జాతీయ రహదారి ఏదైతుందో ఆ రహదారి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీని ప్రధానంగా సిరివెల్ల మెట్ట వద్ద ఆర్లగడ్డకి సమీపంలో ఉన్నటువంటి సిరివెల్ల మెట్ట వద్ద గ్యాస్ గోడౌన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసింది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ARBCBR అనేటువంటి ఏదైతే ట్రావెల్ బస్సు ఉందో ఆ ట్రావెల్ సంబంధించినటువంటి రైట్ సైడ్ బస్సు సంబంధించినటువంటి టైర్ ఏదైతే ఉందో ఆ టైర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యి పక్కన ఉన్నటువంటి డివైడర్ ను ఢీకొట్టడంతో పాటు ఎదురుగా వచ్చేటువంటి ఆపోజిట్ లో వచ్చేటువంటి మరో DCM వెహికల్ ను అక్కడ ఉన్నటువంటి అదుపు తప్పి ఢీకొట్టడంతో ఒకసారిగా ప్రమాదం చోటు చేస్తుంది. ప్రమాదం చోటు చేస్తున్న అనంతరమే ఒకసారిగా ఇరు వెహికల్ అటు ప్రైవేట్ ట్రావెల్ బస్సులోను మరి ఎదురుగా ఉన్నటువంటి వాహనంలోనూ మంటలు చెలరేగడంతో ఒకసారిగా ఈ ప్రమాదం చోటు చేసింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ డ్రైవర్ తో పాటు బస్సుకు సంబంధించినటువంటి డ్రైవర్ పూర్తిగా దగ్ధమైనట్టు మనకు తెలుస్తుంది. దీంతో పూర్తిగా ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే
జరిగినటువంటి ప్రమాదము రోడ్డుకు మధ్యన జరగడం అటు నుంచి వస్తున్నటువంటి వాహనదారులంతా ఈ ప్రమాద సిచ్యువేషన్ ని గమనించడము. అయితే ప్రైవేట్ ట్రావెల్ బస్సులో 36 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి సమయంలో పక్కన ఉన్నటువంటి స్థానికులతో పాటు ఎవరైతే ప్రయాణికులు వెళ్తా ఉన్నారో వేరే వాహనాలు ఉన్నటువంటి వారంతా కూడా పక్క అద్దాలు పగలగొట్టి అందరినీ కూడా బయటకు తీయడంతో పెద్ద రోడ్డు ఘోర ప్రమాదమే తప్పిందని చెప్పి ఒక్కసారి హోల్డ్ గెట్ బ్యాక్ టు అగైన్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నెల్లూరు నుంచి హైదరాబాద్ వైపుగా వస్తోంది BCVR ప్రైవేట్ ట్రావెల్స్ బస్, స్లీపర్ బస్. ఇది 36 మంది ప్రయాణికులు ఉన్నారు. అది నంద్యాల వరకు బాగానే వచ్చింది. నంద్యాల జిల్లాకు చేరుకున్న తర్వాత ఇక్కడ సిరివెల్లమెట్ట అనేటువంటి ఈ ప్రాంతం దగ్గర హైవే రోడ్డు పైనే ఆ బస్సు ప్రయాణిస్తున్నటువంటి ఆ వేగానికి ఒక్కసారిగా టైర్ పేలడంతో, టైర్ బ్లాస్ట్ అవడంతో కంట్రోల్ తప్పి డివైడర్ని దాటుకొని అవతల వైపుగా వస్తున్నటువంటి ఆ లారీ కంటైనర్ని ఢీకొట్టడం. దీంతో 2 వాహనాలు ఎదురెదురుగా ఢీకొట్టడంతో భారీగా మంటలు చెలరేగాయి. 2 వాహనాలు కూడా పూర్తిగా మంటల్లో చిక్కొని అవన్నీ కూడా 2 వాహనాలు ఉన్నటువంటి 3 సజీవ దహనం అయిపోయారు. కనీసం వారి మృతదేహాలను కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. అటు డ్రైవర్, బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్ అండ్ క్లీనర్ 3 కూడా ఈ మంటల్లో చిక్కొని మరణించారు, సజీవ దహనం అయిపోయారు. వారి శరీరాన్ని కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. ఇక మిగిలినటువంటి ప్రయాణికులు 36 మందిని కూడా అటుగా వెళ్తున్న ఒక DCM డ్రైవర్ వెంటనే వచ్చి తన చేతిలో ఉన్నటువంటి ఒక ఐరన్ రాడ్తో మొత్తం బస్ అద్దాలన్నీ పగలగొట్టేసరికల్లా వారంతా హుటాహుట్న బయటికి దిగిపోయారు. దాంట్లో 10 మందికి చాలా తీవ్రంగా గాయాలే, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారికి చిన్న చిన్న గాయాలంటే తెలుస్తోంది. ఒకసారి అక్కడ బాధితులు ఎవరైతే ఆ బస్సులో ప్రయాణిస్తున్న బాధితులు ఉన్నారో ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. మరి మాట్లాడారు చూద్దాం. అంటే ఆల్మోస్ట్ అంటే ఎంత ఉంటారు కెపాసిటీ? 35-36 మంది. 36 ట్రావెల్స్ ఏ ట్రావెల్స్? ARBCVR. ఎక్కడి నుంచి ఎక్కడికన్నా? నెల్లూరు టు హైదరాబాద్. అంటే ఆల్మోస్ట్ అంటే ఎంత ఉంటారు కెపాసిటీ? 35-36 మంది. 36 ట్రావెల్స్ ఏ ట్రావెల్స్? ARBCVR. ఎక్కడి నుంచి ఎక్కడికన్నా? నెల్లూరు టు హైదరాబాద్. అంటే ఆల్మోస్ట్ అంటే ఎంత ఉంటారు కెపాసిటీ? 35-36. రైట్, ఇది BCVR ట్రావెల్స్ బస్సు. అది నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తోంది.